ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణ మహావతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ సభకు ఇచ్చేసినటువంటి 50 మంది భక్తులకు, ఆ సాయిమాత ఉద్యమ ఆసక్తులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా సాయిరాం. ముఖ్యంగా సంస్థకి బాల వికాస్ గుండె లాంటిది. అటు బాల వికాస్ మీద ఫోకస్ చేసి బాల వికాస్ గురువులుగా ఆ పిల్లల్ని తీర్చిదిద్దటం అనేది మన సత్యసాయి సంస్థలకి గొప్ప పునాది. ఎందుకంటే ఆధ్యాత్మికము చిన్న వయసులోనే పట్టుబడాలి. నీ దివ్య రూపాన్ని వీక్షించుదామన్నా కంటికొచ్చిన స్వామి క్యాటరాక్ట్. స్వామివారి దర్శనానికి వస్తారు, అయ్యా స్వామి వస్తున్నారు చూడు అంటే పాపం చూపు కనపడదు, ఎక్కడా ఎక్కడా ఎక్కడా. నీ దివ్య రూపాన్ని వీక్షించుదామన్నా కంటికొచ్చిన స్వామి క్యాటరాక్ట్. నీ మధుర గానాన్ని విందామన్నా చెవులకొచ్చిన స్వామి చెవులు. ఏమిటయ్యా పాట పాడుతున్నాడు అంటే, బోలో బోలో సబ్కో మీల్స్ బోలో ఓం నమ శివాయ. ఏం నాయన అట్లా అంటున్నావు అంటే, మరి నాకు అట్లే వినపడింది అని. మరి చెవుడు వచ్చినప్పుడు సబ్మిల్ బోలో నమ శివాయ అనాల్సింది పోయి మీల్స్గా వినపడుతుంది. అలాగే గురుబాబా గురుబాబా నాయన, వాడు పాడుతుంది గురుబాబా రా నాయన అని. అందుకని ప్రహ్లాదుడు కానీ ధ్రువకుమారుడు కానీ మన భారతీయ సంస్కృతిలో పసి వయసులోనే ఆధ్యాత్మికత అనేటువంటి ఆ భగవన్నామస్మరణం అనే చిన్న విత్తనాన్ని వారి హృదయంలో నాటినట్లయితే, ఏ విధంగా చిన్న పాపకి 2 పోలియో చుక్కలు వేస్తే వారి జీవితంలో పోలియో జబ్బు అనేది రాకుండా ఉంటుందో, ఆ పసితనంలో ఆ పసిపిల్లలకి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని కనుక మనం ఏర్పరిచినట్లయితే వారు ఈ సాయి సంస్థలకి సేవాదళ్ళు అవుతారు, ఈ సాయి సంస్థలకి నాయకులు అవుతారు, ఈ దేశానికి భవిష్యత్ నిర్మాతలు అవుతారు. అటువంటి గురువులకి తప్పకుండా మనం అందరం కూడా కృతజ్ఞత తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినం క్రిస్మస్. యేసు అనేకత్వంలో ఏకత్వాన్ని, సు అంటే మంచిగా, తన యొక్క కరుణతో, తన ప్రేమతో, తన సేవతో యావత్ మానవాళికి అందించిన పరమ పవిత్రమైనటువంటి దినం. యేసు ప్రభువారు అవతరించినప్పుడు 3 రాజులు దర్శించారు. ఒక ఆయన అన్నాడు ఇతడు దైవాన్ని ప్రేమిస్తాడు అన్నాడు. ఇంకొక అతను అన్నాడు ఇతనికి దేవుడు అంటే ఇష్టము అన్నాడు. ఇంకొక రాజు అన్నాడు ఇతను దైవమే అన్నాడు. దీని అంతరార్థం ఏంటంటే, యేసు ప్రభువారు మొట్టమొదట చెప్పిన మాట నేను దైవదూతని అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా వారు ఏం చెప్పినారంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. వారు నేను దైవదూత అని చెప్పారు, బాబా వారు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు. ఈ రెండిటికి తేడా విఘ్నులు మీకు తెలియజేయాల్సినంత అవసరం ఉండదేమో, ఈ పాటికే కనుక్కుంటారు. రెండవసారి మెసెంజర్ ఆఫ్ గాడ్ యేసు ప్రభువే కాదు, మన సత్యసాయి సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా మెసెంజర్ ఆఫ్ గాడే. మనం చేసే సేవలన్నీ కూడా గుడ్ వర్క్స్ కాదు, గాడ్ వర్క్స్. ఇతర సంస్థలో చేయొచ్చు మంచి పనులు, వాళ్ళు చేసే పనికి మనం చేసే పనికి చాలా తేడా ఉంది. మనం చేసే పనిలో ప్రేమ ఇమిడి ఉంటుంది. ఈ ప్రేమ స్వచ్ఛమైనది. ఈ ప్రేమ వల్లనే ఈనాడు యావత్ ప్రపంచము భగవాన్ సత్యసాయి బాబా వారి పాదాల చెంతకు చేరింది. అంటే స్వామి ప్రేమాకర్షాయ సృష్టికర్తాయ, వారి ప్రేమ చేత మనల్ని ఆకర్షించారు. అంతేగాని మనం ఏదో తపస్సు చేసో యజ్ఞ యాగాది క్రతువులు చేసో స్వామివారిని మనం భగవంతుడని తెలుసుకోలేదు. దానికే మర్కట పిపీలిక మార్జాల భక్తి అంటారు. మార్జాలం అంటే పిల్లి. ఆ సన్న కూనలు అప్పుడే పుట్టుంటాయి, ఆ తల్లి పళ్ళు సన్న కొసలుంటాయి. కానీ ఆ పసిబిడ్డకి ఏమాత్రం నొప్పి అవ్వకుండా చక్కగా పట్టుకొని నీట్గా తీసుకుపోతుంది, ఒక స్థానం నుంచి ఒక సాటకు మారుస్తుంది. అలాగే భగవాన్ బాబా వారు
పుట్టుట మాయ, సంసారము మాయ, మాయ బ్రతకంచు మాయలో పడనేలా. నాయనా ఎన్నాళ్ళు పుడతారు, ఎన్నాళ్ళు చచ్చిపోతారు చెప్పండి. పునరపి జననం పునరపి మరణం, జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహిమురారే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమటే. ఆది శంకరాచార్యుల వారు తెలియజేశారు, ఎన్నిసార్లు పునరపి జననం, ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు. అందుకని భగవాన్ బాబా వారు ఎంతో ప్రేమతో కోట్లాను కోట్ల ఉన్న ప్రజల్లో మనల్ని మాత్రమే భగవాన్ బాబా వారు పట్టుకున్నటువంటి స్వామివారి యొక్క ఆశయం ఏమిటయ్యా అంటే, మనకి జన్మ లేకుండా చేయాలి, మనం మళ్ళీ పునరపి జననం మరణంలో పడకూడదనే ఉద్దేశంతో, మన మీద ప్రేమతో మనం ఏమి చేసే తరిస్తామో ఆ తరించడం కోసం మన కోసం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అత్యద్భుతమైన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏమిటయ్యా ఈ సంస్థల యొక్క లక్ష్యము అంటే, మానవ జన్మ జీవనోపాధికి కాదు, జీవిత పరమావధికి. నీవు మానవ జన్మ నుంచి, మానవత్వం నుంచి దివ్యత్వం వైపుకు ప్రయాణం చేయాలి అంటే ఈ సంస్థలో నువ్వు సభ్యుడు అయితే ఈ సంస్థ నిన్ను సంస్కరిస్తుంది. తొక్కేది రాయి, కట్టేది రాయి, మొక్కేది రాయి. బండగా ఉండే రాయిని కాళ్ళ కిందకేసి తొక్కుతాం, సదురుగా ఉండే రాయిని గోడ కట్టుకుంటాం, గుండుగా ఉండే రాయిని మేకులు కొడతాం, శిల్పి చేత సంస్కరింపబడిన రాయిని మొక్కుతాం. అలాగే భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనే శిల్పి చేత మనము చెక్కబట్టినట్లయితే యావత్ సమాజం చేత మనము సాయిరాం సాయిరాం అని మొక్కబడతాం. అటువంటి సంస్కారాన్ని అందించేదే భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ. నీటిలో ఉన్న చేపను తీసుకొచ్చి బంగారు గిన్నెలో పెట్టినా తన స్వస్థానమైన నీటినే కోరుతుంది. సూర్య భగవానుని ఆవిరి చేత సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరికి అయి మేఘములుగా ప్రయాణించి మళ్ళీ వర్షంగా కురిసి తన స్వస్థానమైనటువంటి సముద్రాన్ని చేరుతుంది. అలాగే మట్టిలో నుంచి వచ్చినటువంటి కుండ, ఆ కుండని మనందరం శ్మశానంలో మనకు బాగా అనుభవం. శ్మశానానికి తీసుకుపోతారు కుండని. తీసుకుపోయినప్పుడు ఒక బెజ్జం పెడతారు, నాయన ఒక చుట్టూ తిరుగు అంటారు. రెండో బెజ్జం పెడతారు, రెండో చుట్టూ తిరుగు అంటారు. మూడో బెజ్జం పెడతారు, మూడో చుట్టూ తిరుగు అంటారు. లాస్ట్కి కుండ కింద గిడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పో అంటారు. ఏమిటి దీని అంతరార్థం? మనకి మానవ జన్మ వచ్చింది, ఈ జన్మని ఏం చేస్తున్నాం? బాల్యమందు ఆటపాటలందు ఐక్యుడగును, యవ్వనంబలిన అలవిర్తుని పొలికి కామినీలోలుడై కాలుచుండును, అర్ధవయస్సున ఐహికంబు మునికి ద్రవ్యమార్జించుటయందు దమిలి ముందు ముదిమి వచ్చినంత మురహరిని తలవక, వివిధ దుర్గుణములు వీడలేక, భక్తి మార్గము వేత ఆసక్తి లేక, కర్మ పంక్తిని బడి కాలుచుండును. కాబట్టి మొట్టమొదటి బెజ్జమేమిటి? అయ్యా నీ జీవితంలో ఎప్పుడైనా బాల వికాస్ కార్యక్రమాలకు పోయావా? పోలేదు. నీ మొట్టమొదటి బెజ్జం అదే. నీ దివ్యత్వం అంతా, నీ బాల్యం అంతా వృధా అయిపోయింది. కనీసం యవ్వనంలోనైనా నువ్వు దైవ చింతన చేసావా? యవ్వనమంతా మనసంతా నీవాయే, చదువంతా పోయే, మతంతా పోయే, యవ్వనంలో కామకలాలతో సరిపోయే, ఆ కాలం అంతా వృధా అయిపోయే. మరి వృద్ధాప్యంలోనైనా దైవ చింతన చేసావా? చేయలేదు. లాస్ట్కి మట్టి అనే కుండ చూసారా, పగిలిపోయింది. అయితే ఆ కుండ కూడా తన స్వస్థానమైనటువంటి మట్టిని చేరుతుంది కదా. అలాగే మానవుడు తన యొక్క పరమాత్మ అయినటువంటి స్వస్థానం నుంచి తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకు వచ్చాడు. తిరిగి తన స్వస్థానమైనటువంటి ఆ పరమాత్మని చేరాలి అంటే ఈ భూమి మీద 4 మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గము విడరాని కాలిబాట వంటిది, భక్తి మార్గం అనగా బండి ప్రయాణము, జ్ఞాన మార్గం అనగా విమాన ప్రయాణము, రాజ్య మార్గం అనగా పడవయానము కాదా? కాబట్టి పువ్వు లేక కాయ రాదు చెట్టున, కాయ లేక ఫలము కలగదు, కర్మనిష్ట లేక కలుగదు భక్తి, భక్తి లేక జ్ఞానభరితుడగునా. కాబట్టి భక్తి అంటే ఏమిటో కాదు. భక్తి అంటే పూజలు, భజనలు, నగర సంకీర్తనలు కాదు. భక్తి అంటే భగవంతుని మీద ప్రేమ. కానీ మన ప్రేమ ఎలా ఉంది? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి పెడతావు, నీ ఏలు నా నోట్లో పెట్టు, నా ఏలు నీ కంటో పెడతాను అన్నట్టుగా మన ప్రేమ ఉంది. మన ప్రేమలో స్వార్థం ఉంది. భగవాన్ బాబా వారి ఐశ్వర్యం ఏమిటంటే నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమ. ఇది నా ఐశ్వర్యము, నాకు సాటైన ఐశ్వర్యము ఈ జగత్తులో ఎక్కడా లేదు అని భగవాన్ బాబా వారు చెప్పినారు. కాబట్టి వారి ప్రేమను మనం పొందాలంటే మొట్టమొదట మనం ప్రేమమయులంగా మారాలి. మరి మన ప్రేమ ఎలాంటిది? భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్న కొత్తలో నడుచుకుంటూ వెళ్తున్నారట. భార్య ముళ్ళు దొక్కితే భర్త కిందకు వంగి ఆ ముళ్ళు తీసి నోటితో కొరికినా అంట, నా భార్యకే గుచ్చుకుంటావా అని. మళ్ళీ 1 సంవత్సర కాలం తర్వాత మళ్ళీ నడిచిపోతున్నారట. మళ్ళీ భార్య ముళ్ళు దొక్కిందట, ఏమి చూసి నడవకూడదా అన్నాడు. మరి ప్రేమ పెరిగిందా తగ్గిందా? మరీ సంవత్సరం తర్వాత మళ్ళీ నడుచుకుంటా పోతున్నారు, మళ్ళీ ముళ్ళు దొక్కింది, అప్పుడు చూసి నడవకూడదా అన్నాడు.
మరి మానవుల మధ్య ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అనురాగము అని పిలువబడింది. పిల్లల మీద ఉండే ప్రేమను వాత్సల్యము అని పిలువబడింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమను స్నేహము అని పిలువబడింది. భగవంతుని మీద ప్రేమను మాత్రమే భక్తి అని పిలువబడింది. భక్తి అనగా భగవంతుడు అని రాసినప్పుడు మొదటి అక్షరం బా, ముక్తి అనగా రెండో అక్షరం తి. ఆ పరమాత్మలో నువ్వు లీనమవటమే భక్తి. మనస వాచ కర్మణ ఎప్పుడు ఆ పరమాత్మ చింతన చేయాలి. అంతేగాని ఆధ్యాత్మికం అంటే ఆదివారం నాడు ఒక గంట భజన, గురువారం నాడు ఒక అర్ధగంట భజన, ఆదివారం నాడు ఒక గంట నారాయణ సేవ, ఇది కాదు. భక్తి అంటే నీవు నిద్ర లేచినది మొదలు మళ్ళీ నిద్రపోయేట వరకు ఎప్పుడు నీ మనసు నీకు తెలియకుండా భగవత్ చింతన చేయాలి. కాబట్టి ఈ మనసు చిత్ర విచిత్రమైనది. అందుకే భగవాన్ బాబా వారి యొక్క అవతార విశిష్టత కూడా అద్భుతంగా ఉంది. అఖిల జగత్తు జగత్ వ్యాపారములకు ఏ నిరాకార నిర్గుణ దివ్యత్వము ఆధారమై ఉన్నదని వేదములు ఘోషించాయో, మహర్షులు రూఢీపరిచినారో, సైన్స్ ఒప్పుకుందో, అట్టి నిరాకార నిర్గుణ దివ్యత్వమే మహామహిమాన్వితారిగా అనంత అంటే విశ్వమంతా, పురము అంటే దేహము. అందుకని అనంతపురం జిల్లాలో అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న చందంగా మానవునికి కర్మ వలన జన్మ వచ్చింది కాబట్టి ఈ జన్మ ధర్మమయమైతే నువ్వు బ్రహ్మమయమవుతావు కాబట్టి నీవు కనుక ధర్మంగా జీవించితే ఆ ధర్మో రక్షితగా ఉంది కాబట్టి ధర్మవరానికి దగ్గరగా ఎవరికైతే భగవాన్ సత్యసాయి బాబా వారి మీద అచంచలమైన నమ్మకము, విశ్వాసము, కష్టాలలో కుంగకుండా, సుఖాలలో పొంగకుండా, లొంగి వంగని జీవితాన్ని ఎవడైతే అలవాటు చేసుకుంటాడో అటువాడికి పెనుగొండ లాంటి నమ్మకం ఉంటే ఆ నమ్మకం దగ్గర చిత్ర విచిత్రమైన చిత్రావతి మనసు పక్కన పుట్ట అనే హృదయంలో పర్తి అనే ప్రకాశంగా జ్ఞానంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈనాడు అవతరించడం జరిగింది. ధనమా దైవం బయ్యే, దర్పమా మతమయ్యే, అహము ఫ్యాషన్ అయ్యే, ఆశలు అందమయ్యే, ధర్మమా ఒమ్మయ్యే దాత్రిలో, దయహీనం బయ్యే, నయములు శూన్యం బయ్యే, ప్రేమానురాగాలు రోగాల పాలయ్యే, కపటము జీవులకు కాంతులయ్యే, కామాంధులను చేసే కలిమి చదువు, బ్రతుకు బరువాయే, మతి గతి తప్పే, జాగు చేసిన ఈ జగతి ఏ గతి యోగ్నో అని ఆ నిరాకార నిర్గుణ దివ్యత్వమే ఈనాడు ఈ భూమి మీద అవతరించినటువంటి విశిష్టమైనటువంటి అవతారం. ఇటువంటి ప్రేమావతారం మళ్ళీ రానే రాదు. కాబట్టి ఈ అవతారం వచ్చినప్పుడు మనము మంచి వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా అమెరికా పోవాలంటే ఇక్కడ డబ్బుని మనం కరెన్సీగా మార్చుకుంటున్నామో అలాగే మనము శక్తియుక్తులు ఉన్నప్పుడు, మన శరీరంలో దారుఢ్యం ఉన్నప్పుడు మనము ఇక్కడ పుణ్యము అనే దానిగా మార్చుకోవాలి. మన సంపదని, మన శక్తిని, మన యుక్తిని పుణ్యంగా మార్చుకొని పరమాత్మ అనే బ్యాంకులో డిపాజిట్ చేస్తే సుఖము అనే వడ్డీ నీకు ఎప్పుడు వస్తుంది నాయన. అదే పాపాన్ని కనుక నువ్వు డిపాజిట్ చేశావా నీకు ఎప్పుడు కష్టాలు వస్తాయి. కాబట్టి భగవాన్ సత్యసాయి బాబా వారు ప్రేమతో మనల్ని పట్టుకొని మన సత్యసాయి సంస్థలో భజన అనేటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భజన అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఈ కలియుగములో భజన కార్యక్రమం కనుక మనం చేసినట్లయితే ఆనాడు రామచంద్రుడు చేసినటువంటి అశ్వమేధ యాగంతో సమానము అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తెలియజేశారు. ఆ అశ్వమేధ యాగానికి ఈ భజనకి ఏమిటయ్యా సంబంధం అంటే, మనం కనుక అశ్వాన్ని గమనించినట్లయితే అది చెవో తోకో ఏదో ఒక విధంగా తన శరీరాన్ని ఎప్పుడూ కదిలిస్తూనే ఉంటుంది. అలాగే ఈ మనసు కూడా ఈగ లాంటిది. ఈ మనసు అన్నిటి మీద వాలుతుంది. స్వీట్ బంక్ మీదకి పోతుంది, పాకి తొట్టి మీదకి పోతుంది, కానీ అగ్ని మీదకు పోదు. అలాగే ఈ మనసు జగత్తంతా తిరిగి వస్తుంది, పరమాత్మ మీద మాత్రం పోలేదు. చూడండి, బస్ స్టాండ్లో బస్సు కోసం ఎంతసేపు అయినా పోతాం, సినిమాకి పోతే టికెట్ కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. అలాగే మరి భగవత్ సన్నిధిలో సత్సంగములో మన మనసు ఉండనిదే. అది మన తప్పు కాదు, మనం చేసిన గత జన్మల పాప ఫలం. సాల్లే ఇంకా పద 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 పదని ఆ మనసు గత జన్మ పాపం మనల్ని బయటికి నెట్టుతుంది. కాబట్టి ఈ మలినమైనటువంటి ఈగలాంటి మనసుని ఏం చేయాలన్నారో తెలుసా స్వామి? తేనెటీగగా మార్చుకో బంగారు. తేనెటీగ కేవలం పుష్పాల మీద మాత్రమే వాలుతుంది. చక్కని తేనెను తీసుకొని చక్కగా తీసుకొచ్చి కూడబెడుతుంది. అలాగే నీవు మనసునందు మంచి, మాటలందు మంచి, నడతలందు మంచి, పొడముకున్న మిమ్ము మెచ్చి సంతోషం ఎటులిచ్చు చెప్పరయ్య మీరే ఒప్పుకుందు నేను. స్వామి ఏమంటున్నారు? మంచిగా ఉండండి, గుడ్గా ఉండండి. గుడ్ నుంచి గాడ్ కండి. గాడ్ కాకపోయినా పర్వాలేదు, డాగ్ కావద్దండి అన్నారు. ఇంతే స్వామివారు చెప్పింది. స్వామివారు ఏమీ పెద్ద విషయాలు మనకు తెలియజేయలేదు, ఎందుకంటే ఆ విషయాలు మనకు అర్థం కాదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. కాబట్టి మానవునికి మనసే శత్రువు, మనసే మిత్రువు, మనసే కారణం, మనసే సుఖదుఖాలను అందిస్తుంది. కాబట్టి ఇట్టి మనసుని నీవు అద్భుతంగా
ఏ విధంగా తాళంలో ఆ మనసు అనే చెవిని పెట్టి తిప్పితే ఒక పక్కకు తిప్పితే బంధనం ఏర్పడుతుంది, ఒక పక్కకు తిప్పితే బంధ విమోచనం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మనసుతో నువ్వు గనక అత్యద్భుతంగా భగవన్నామ స్మరణ చేసినట్లయితే నీ మనసులో ఉండేటువంటి మురికంతా పోతుంది. చూడండి, మనము బోరేస్తాం రిగ్గు తీసుకొచ్చి, లోపలుండే నీరుని బయటికి తెచ్చేటప్పుడు దాంట్లో ఉండే రాయి మట్టి అంతా తీసి పక్కకు పడేసి ఆ భూమిలో ఉండే నీటిని తన శక్తి చేత ఆ రిగ్గు బోరు ఎలా తీసుకొస్తుందో, అలాగే మనం నాలుక మీద భగవన్ నామస్మరణ కనుక చేసినట్లయితే ఆ నామస్మరణ మన హృదయంలోకి పోయి మన హృదయంలో ఉన్నటువంటి దుర్గుణాలు, దుర్భావాలు, దుశ్చింతలు అనే మట్టిని అంతటిని పక్కకు నెట్టేసి హృదయంలో ఉండేటువంటి ప్రేమను బయటికి తీసుకురావాలి. అదే అంతర్గతంలో ఉన్నటువంటి ప్రేమను, ఆ దివ్యత్వమును ఎవరైతే వ్యక్తీకరింపజేస్తారో వారిని వ్యక్తి అన్నారు. అందుకే భగవాన్ బాబా వారు మనల్ని కూడా, మీరు కూడా దేవదూతలే, కానీ మీరు అవధూతలన్నా కాండి, యమదూతలు మాత్రం కావద్దండిరా అన్నారు. కాబట్టి దయచేసి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనండి. భజన చేస్తే ఏమొస్తుంది అని మన వాళ్ళు చాలామంది, భజన చేయంగా నీలో ఉండే దుర్గుణాలు పోతాయి, నీలో ఉండేటువంటి ఈర్ష్య పోతుంది, నీలో ఉండేటువంటి అసూయ పడుతుంది. అంతేగాని నన్ను భజన పాట పాడనీయలేదండి, నేను భజనకు రానండి అంటే రావు. నీ ఇంట్లో పాడుకుంటావా? నీ ఇంట్లో పాడుకుంటే ఏమిటి కూని రాగాలు తీస్తున్నావు అంటారు. పోనీ రోడ్డు మీద పడతావా? రోడ్డు మీద పడితే రూపాయలు 10 రూపాయలు వేస్తారు. మరి నీకు సత్యసాయి సేవా సమితి అనే వేదిక తప్ప ఎక్కడైనా సరే నీ యొక్క అంతర్భావాన్ని, నీలో ఉండేటువంటి భక్తిని ప్రదర్శింపజేసే అవకాశం ఈ సత్యసాయి సమితిలో తప్ప నీకు ఎక్కడైనా ఉన్నదా? ఒక వ్యక్తిగా పోయి నువ్వు ఎక్కడైనా సేవ చేయగలుగుతావా? ఈ సత్యసాయి సేవా సమితిలోనే నీకు సేవ చేసే భాగ్యాన్ని ఉంది. నీవు గనక సేవ చేసినట్లయితే నువ్వు సేవ చేయబడతావు. అందుకే పరోపకార ఫలంతి వృక్ష, పరోపకారంతి దుహంతి గాయ, పరోపకార వహంతి నది. పరుల కోసం చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, బ్రతికినంత కాలము ఫలములిచ్చు, సచ్చి తనువు చీల్చిచ్చు, త్యాగమునకు ఇలా గురువులు తరువులే. నీకు ఎవరో గురువు ఎందుకు నాయన? ఆ చెట్టును చూసి త్యాగం నేర్చుకో. అందుకే ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం చేయమంటే మన దగ్గర ఏదో 2 లక్షల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నాము, దాంట్లో 20,000 ఇస్తామంటే నీ డబ్బు ఎవరికి కావాలయ్యా? స్వామి దగ్గరికి లక్ష్మీదేవి ఏ పొద్దున్నా లోటుందా? వారు కానీ యేసు ప్రభు వారు కానీ పుట్టింది అసలు పేద కుటుంబంలోనే. లక్ష్మీదేవి వాళ్ళు ఎంబడబడింది. అందుకే భగవాన్ సత్యసాయి బాబా వారికి కూడా తెలుసు మనకు డబ్బు అవసరమని. అందుకే మంగళహారతిలో నారాయణ 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 అని 32 సార్లు స్మరణ చేస్తాం. ఎన్నిసార్లు స్మరణ చేస్తామో పెద్దలైన మీరందరూ ఏ పొద్దైనా లెక్కేసినావా? ఏమో ఎప్పుడు ప్రసాదం పెడతారో, నారాయణ అయిపోతే రెడీ అయిపోయింది కదా అనే భావన మనకుంది. విహంగ భక్తి. ఈ విహంగ భక్తి మనకు ఉండరాదు. భక్తి అంటే ఏమిటంటే స్వామి మీద నమ్మకం ఉండాలి, స్వామి చెప్పినట్లు మనం నడుచుకోవాలి. స్వామి ఏం చెప్పినారు? ఏం మిమ్మల్ని అసలేం కష్టపడమని చెప్పలేదు. కృష్ణ పరమాత్ముడు అన్న ఫలం పత్రం పుష్పం తోయం భక్తితో ఇమ్మన్నాడు. మరి సత్యసాయి భగవానుడు ఏమన్నాడు? బంగారు మీ నుంచి నాకు ఏమి వద్దు బంగారు. మరి ఏమి స్వామి అంటే కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు. కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు. నువ్వు పద్మాసనం మీదో వజ్రాసనం మీదో కూర్చోవాల్సిన అవసరం లేదు. లేదు చదువు సాధన అది బాధ. నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే నాకు అవసరం లేదు. ఎందుకు? ఎంఏలు బిఏలు పాస్ అయి పేరుగంచిన పెద్దవారలైన, సంపదలుండి సద్దాన పరులై పుడమి కీర్తిగన్న పుణ్యులైన, సతతము జపములు తపములు చేయొచ్చు వేదములు నేర్పు విప్రులైన, సాటిరారు ఏనాటికి సాయి భక్తునికి అని భగవాన్ బాబావారు చెప్పారు. భక్తుడికి ఎవడు సాటి కాదు. ఎంతమంది ఇంజనీర్లు ఆ ఆంజనేయ స్వామికి సాటి, ఎంతమంది డాక్టర్లు ఆంజనేయ స్వామి వారికి సాటి చెప్పండి. 950 లక్షల సంవత్సరాల నాడు కట్టినటువంటి వారధి ఈనాటికి కూడా చెక్కు చెడకుండా ఉంది అంటే ఆ ఆంజనేయ స్వామిలో ఉండే ఇంజనీరింగ్, ఆయన ఏ కాలేజీకి పోయినాడు, ఏ యూనివర్సిటీకి పోయినాడు. కాబట్టి భక్తి అన్నిటినీ ఇస్తుంది. ఆసక్తి ఉంటే ఏ శక్తి అయినా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ సత్యసాయి సేవా సంస్థలో మీరు సభ్యులైనారు అంటే కేవలం భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహమే. స్వామి అన్నారు, బంగారు మీరు నా దగ్గరికి వస్తే దుర్యోధనుడి దగ్గర పోయి శ్రీకృష్ణ పరమాత్ముడిని అడిగినట్టు అడగొద్దండి. మీరు కూడా దుర్యోధనుడే. ఎందుకంటే మీరు భగవంతుడిని అడగట్లా. అర్జునుడు ఏమడిగినాడు? బావా నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టినంటే అయినా నువ్వే కావాలి. ఏం అర్జునుడు పప్పన్నానికి పిలిచినాడా కృష్ణ పరమాత్ముని? యుద్ధానికే కదా పిలిచింది. మరి యుద్ధానికి పిలిచిన కృష్ణుడు ఏమంటున్నాడు? నేను యుద్ధము చేయను, ఆయుధం అయినా నాకు నువ్వే కావాలి అన్నాడు. అందుకే అంకితరవా ఈ సున్నల కబ్బు విలువ ఆ ఒకటి పరమాత్మ. ఆ సున్నాలను కోరుకున్నటువంటి దుర్యోధనుడు ఏమైనాడు? కాబట్టి మనం కూడా పరమాత్ముడి దగ్గరికి పోయి కోరికలు కోరకూడదు. బంగారు నువ్వు ఆనందంగా ఉండాలంటే కోరికలు ఆరితే ఆనందంగా ఉంటావు, కానీ కోరికలు తీరితే ఆనందంగా ఉండవు. కోరికలు తీరుతూ ఉంటే మళ్ళీ పుడుతూ ఉంటాయి. సచ్చే వరకు కూడా కోరిక ఉంటుంది. ఇచ్చేవాడు ఉంటే సచ్చిన శవం కూడా లేసి వస్తుంది అన్నారు.
అలాగే ఎన్ని కోరికలు ఇవి పుడుతూనే ఉంటాయి. కాబట్టి కోరికల్ని నీవు తగ్గించుకో. అందుకే మనకు 9వ నియమం కోరికలపై అదుపు పాటించండి. 8వ నియమం పరోక్షంగా ఇతరులపై చెడ్డగా మాట్లాడొద్దండి. 7వ నియమం ప్రతి ఒక్కరితో ప్రేమగా సాయిరాం సాయిరాం. ఇదే స్వామి మనకు నేర్పింది. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ జీవికి నమస్కారం చేసినా కూడా అది నా సత్యసాయి దేవుడికే చెందుతుంది అనే భావనతో మనం చేసే నమస్కారం ఎవరైనా చేస్తారా చెప్పండి? ఎదుటిగా వచ్చిన వాడు పెద్దవాడా, షావుకారా, పేదవాడా అనే భావన లేకుండా నా సాయి స్వరూపమే వచ్చింది. అందుకే సర్వజీవులలో నా సర్వేశ్వరుడు ఒక్కడే అన్న భావన మదిని వదలకున్న సార్థకంబగు సాయి సమస్తలన్నీ అన్నారు. అహము కలిగిన పరమాత్మ కానరాడు, అహము చచ్చిన ఆత్మను అందవచ్చు, అహము పరనిందను పాడుకుళ్ళుని తీసి సర్వజీవులలో సర్వేశ్వరుడు ఒక్కడే అన్న భావన ప్రతి ఒక్కరిని చూసినా కూడా నా సాయి దేవుడు ఈ రూపంలో వచ్చిన వా స్వామి అనే భావన కనుక మనలో ఉంటే మనలో అహంకారానికి తావులేదు. అహంకారం ఉంటే మనకు ముక్తి రాదు, మమకారం అంటే ముక్తి రాదు. నాలాంటి వాడు ఏదైనా తప్పు చేసినప్పుడు జైలు శిక్ష పడింది అనుకోండి, ఆ జైల్లో నేను ఎక్కడికి పోయినా ఇద్దరు నాకు కాపలా ఉంటారు. నేను బాత్రూమ్కి పోతే ఇద్దరు వస్తారు, నేను మంచినీళ్ళు తాగేకపోతే ఇద్దరు వస్తారు, నేను ఎక్కడన్నా కోర్టులో పోతే కూడా ఇద్దరు ఎప్పుడు వస్తారు. జడ్జి గారు ఎప్పుడైతే ఆ కేసు కొట్టేశారనుకోండి, ఆ ఇద్దరు అలవాటు అయి ఉంటారు. ఏమండి ఈరోజు రారా నాయన అంటే రావు నాయన అంటారు. ఏం నాయన అంటే నీ కేసు కొట్టేసినారు కాబట్టి నీ ఎమ్మట మేము డబ్బులు ఇచ్చినా కూడా రామంటారు. అలాగే ఈ పరమాత్మ ఈ దేహంలోకి ప్రవేశించిన తర్వాత ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మని తెలియనీయకుండా ఇద్దరు కాపలా ఉంటారు. వాళ్ళే అహంకార మమకారాలు. ఈ అహంకార మమకారాన్ని కాపలా పోవాలి అంటే నీవు జ్ఞానం అనే జడ్జిమెంట్ కనుక తెచ్చుకున్నట్టయితే ఆ జ్ఞానంతో నీలో ఉండేటువంటి అహంకారాన్ని మనమెంత మాత్రపడం అండి. ఆ స్వామి ఒక్కసారి పక్కకు పోతే ఆలు బిడ్డలు లబలబమను వేళ, చుట్టుపక్కములు వచ్చి లాభం లేదు దబదబమను బయటపెట్టు వేళ, యమకింకరుడు పాచమి వేసి లాగెడు వేళ, హరినామస్మరింప నీ తరమా నా తరమా ఎవని తరమా. శతవర్షములని మితము పలికిరి నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమో యౌవనమో కౌమారమో వార్ధక్యమో ముదిమినో ముసలనో ఊరనో అడవునో మరణమా తథ్యము మానవునికి తన దేహము ఉన్నంతలోనే తన్ను తాను తెలియజేయవలెను. కాబట్టి మనలో సత్వగుణం అభివృద్ధి కావాలి అంటే, మనలో పరమాత్మ మీద ప్రేమ కొరకాలి అంటే మూలమైనటువంటి ఆహారం మనకు ప్రధానం. మనం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా సత్యసాయి భక్తుడు ఎవడైనా సరే మాంస భక్షణ చేయరాదు. నేను గట్టిగా చెప్తున్నా, ఈ స్వామి చెప్పారు. నా దగ్గర చాలామంది వాదించారు, స్వామి చెప్పారు. ఎస్ చెప్పారు. కావాలంటే మీకు నేను మీ వాట్సాప్ నెంబర్లు ఇస్తే మీ అందరికి పంపిస్తాను. స్వామి డైరెక్ట్గా చెప్తాను, అరే నాయన నువ్వు మ్యాన్విరా, నువ్వు ఎనిమల్ బాడీ పక్షి బాడీ తీసుకుంటే నీకు గుణం ఎట్టొస్తుంది, మామిడి పండు తీసుకుంటే మామిడి పండు తేపు వస్తుంది, అరటి పండు తీసుకుంటే అరటి పండు తీసుకొస్తుంది, మరి సచ్చిన శవాన్ని తింటే ఏమొస్తుంది చెప్పండి? ప్రాణమండంగా తినేకి రాదు కదా. ప్రాణం పోయినాక నేను ఒక పాపని బాల వికాసులు ఇట్లా అడిగినాను, అమ్మ పాప బంగారు నేను చచ్చిపోతే ఏమంటారని. అంకుల్ నువ్వు చచ్చిపోతే శవం అంటారని. మరి నన్ను ఒక అర్ధగంట ఏడు పెట్టుకుంటారని. ఎట్లా పెట్టుకుంటారు అంకుల్? చెప్పులైనా పెట్టుకుంటాం కానీ చచ్చిన శవాన్ని ఎందుకు. మరి కోడి చచ్చిపోతే ఏమవుతుంది? కోడి చచ్చిపోతే చికెన్ అవుతుంది అంకుల్ అని. ఆ పాప తెలివికి నేనేం చెప్పాలి చెప్పండి? ఎంత నీట్గా చెప్పింది, కోడి చచ్చిపోతే చికెన్ అవుతుందని. మరి ఇదేమో శవం అవటం ఏమి, కోడి చచ్చిపోతే శవం కావు. ఎందుకంటే నిజంగా ఆహారం మూలం. ఎట్టి మంటయో అట్టి పొగ, ఎట్టి పొగ అట్టి మేఘం, ఎట్టి మేఘం అట్టి వర్షం, ఎట్టి వర్షం అట్టి పంట, ఎట్టి పంట అట్టి వంట, ఎట్టి వంట అట్టి తిండి, ఎట్టి తిండియో అట్టి భావం, ఎట్టి భావం అట్టి దైవం. కాబట్టి నీకు దైవానికి అనుబంధం ఏర్పడాలంటే భావం కావాలి. భావం బాగా ఉండాలంటే నీ ఆహారం ధర్మార్జితమై ఉండాలి, సాత్విక ఆహారమై ఉండాలి, హితాహారమై ఉండాలి, మితాహారమై ఉండాలి. అప్పుడే నీకు భగవంతుడు చెప్పే మాట కూడా చెవులోకి ఎక్కుతుంది. లేకపోతే వీడేమిట్రా గోపి గారు మంచి సోది ప్రియుని పట్టుకొచ్చినాడు, వీడు మైకాసురులాగా ఉన్నాడు, మైకి మింగి పుట్టినాడా, వీడికి మేము చిక్కామని మా తలలు తింటున్నాడు అన్నాడు. కాబట్టి దయచేసి భగవాన్ సత్యసాయి బాబా వారు మన మీద ప్రేమతో వారు అవతరించి ఈ సత్యసాయి సేవా సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలను వీడినావా నీ గతి అధోగతి. ఏ విధంగా వైకుంఠపాళిలో పైకి పోయిన వాడు పాము నోట్లో పడితే మళ్ళీ కిందకి ఎలా వస్తాడో, ఈ సంస్థను వీడితే నీ గతి అదే, అంతే. కాబట్టి కష్టాలు ఎన్నో వచ్చిన కానీ, నష్టాలు వచ్చిన కానీ, కన్వీనర్ కరిసిన కానీ, ఆఫీసు వారు అరిచిన కానీ స్వామిని మరొకరా సాయిబాబా దేవుడురా. కాబట్టి స్వామి నీ వైపు చూసిన కానీ, స్వామి నిన్ను మరిచాడని నువ్వు భావించిన కానీ స్వామిని మరొకరా సాయిబాబా దేవుడురా. సార్ స్వామి ప్రేమ ఎటువంటిది అంటే, ఒక తూరి మన సుందరయ్య గారు లైన్లో వచ్చి కూర్చున్నారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు. స్వామి ఏమిటి విషయం, ఎప్పుడు వచ్చారు అని. స్వామి నేను కమ్యూనిస్ట్ని అన్నారు. నెక్స్ట్ రా అన్నారు. ఈ కమ్ నెక్స్ట్ అని వెళ్ళిపోయినారు అంతే. స్వామి 10 సంవత్సరాల తర్వాత వచ్చారు, పాపం ఆరోగ్యం బాగోక. ఏమిటి విషయం, ఎప్పుడు వచ్చారు? ఇంటర్వ్యూకి రమ్మని ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత స్వామితో అన్నారు, స్వామి మా పార్టీ కానీ మా సభ్యులు కానీ
ఇంతటి మార్పు మేము తీసుకురాలేకపోయినాము స్వామి అంటే నాది ప్రేమ పార్టీ అని స్వామివారు చెప్పారు. కాబట్టి ఈ ప్రేమ అనిర్వచనీయమైనది, అద్భుతమైనది. మనం ఒక తల్లి ప్రేమనే పూర్తిగా అనుభవించలేదు, 1000 తల్లుల ప్రేమతో నాకు సమానం అన్నారు స్వామి. నువ్వు ఎక్కడన్నా ఉండు, నన్ను నమ్మితే అడవిలోననున్న, ఆకాశముననున్న, పట్టణములోనున్న, పల్లెలోనున్న, గుట్ట మీదున్న, నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరువడెప్పుడు. కోరిన కోరిక తీరిన వేళ గొప్పగా పొగిడిద్రోయి. సార్ కోరిక బాగా తీరిందంటే సమితికి వస్తాడు, డక్కి పగలు కొడతాడు, పెద్ద పూలు దండేస్తాడు. కోరిన కోరిక తీరలేదనుకోండి, పాపంబవు పనులు మీరు చేసి ఆపదలు కలిగిన కాపాడలేదటంచు నాపై నిందలు మోపెదురోయి, నాకేమో ఇచ్చి పోగొట్టుకున్నట్లు అన్నారు భగవాన్ బాబావారు. కాబట్టి మన ప్రేమ మన భక్తి వ్యాపార భక్తి కాకూడదు, మన భక్తి అవసర భక్తి కాకూడదు. మన భక్తి నిష్కల్మషమైన భక్తి అయినప్పుడే స్వామివారి యొక్క ప్రేమ మన ఇంట, మన వెంట, మన జంటగా ఉండి స్వామి ఏమన్నారు తెలుసా, నేను నిన్ను ఎప్పుడూ రక్షిస్తాను. ఇది సత్యమా అంటే ఎస్. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, రేపొద్దున నేను అపాండవ్యం చేసేస్తాను అని. ద్రౌపది పోయి కృష్ణ పరమాత్మని అడిగింది, అన్నా శ్రీకృష్ణ, ఆ భీష్మాచార్యుల వారు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసినారు అంటే నేను చూసుకుంటాను బంగారు, నువ్వు ముందు పదా అన్నారు. భీష్మాచార్యుని టెంట్ దగ్గరికి వెళ్తున్నారు నడుచుకుంటా. ఈ ద్రౌపది చెప్పుల శబ్దాన్ని ఆ భీష్ముడు గమనిస్తాడేమోనని ఆ చెప్పులు తీసుకొని కృష్ణ పరమాత్ముడు చంకలో పెట్టుకొని, అమ్మా నువ్వు పోయి పాదాల మీద పడు అంటాడు. ఆ ద్రౌపది పోయి ఆ భీష్ముని పాదాల మీద పడితే దీర్ఘ సుమంగళి భవ అంటాడు. కృష్ణ పరమాత్ముడు నవ్వుకుంటూ పక్కనే ఉంటాడు సాక్షిభూతుడుగా. నువ్వు చెప్పావు కదా వాగ్దానం, నేను సాక్షిగా ఉన్నాను చూడు, నువ్వు జీవుడివి, నేను దేవుడిని. ఇంతకీ స్వామి మీ అంతటి వారు నా దగ్గరికి వచ్చారు కదా, నా కోసం ఏమో తెచ్చినారే, ఆ సంఖలో ఏమో పెట్టినారే అంటే తీసి చూపిస్తే ద్రౌపది యొక్క పాదుకులు చూశారండి. భక్తుడిని రక్షించే నిమిత్తం భగవంతుడు ఏమైనా చేస్తాడు. భగవంతుడికి భక్తుడంటే ప్రాణం. నారద మహర్షిని అడిగింది ఇదే మహావిష్ణు, పంచమహాభూతాల్లో ఏది పెద్దది అంటే భూమి పెద్దది కదా స్వామి అన్నాడు. భూమి ఒకంతు, నీరు 3 వంతులు ఉంటే భూమి పెద్ద, లేదు స్వామి నీరే పెద్దది అన్నాడు. అగస్త్య మహర్షి అంత నీటిని ఒక్కసారి మింగేసినాడు కదా, లేదు స్వామి అగస్త్య మహర్షి గొప్పవాడు. అటువంటి అగస్త్య మహర్షి ఆకాశంలో ఒక చుక్కగా ఉన్నాడు కదా అంటే లేదు స్వామి ఆకాశమే గొప్పది అని. అంతటి ఆకాశాన్ని మహావిష్ణువు తన పాదముతో ఆక్రమించాడు, లేదు స్వామి మహావిష్ణువు పాదమే గొప్పది. ఈ మహావిష్ణువు ఎవరి కోసం వచ్చాడు, తన భక్తుడైనటువంటి బలిచక్రవర్తి కోసం కదా వచ్చింది. కాబట్టి భక్తులకు సేవ చేసే భాగ్యాన్ని భగవాన్ సత్యసాయి బాబా వారు మనకు అందించారు. మనం ప్రశాంతి నిలయంలో చేసే సేవ ఎవరికి, సాయిమాత భక్తునికి. ఎందుకంటే ఆ హిరణ్యకశిప అవతారం వచ్చినప్పుడు ఆ భయాన్ని చూసి తట్టుకోలేక దేవతలు లక్ష్మీదేవి కూడా దగ్గరికి పోయే భయపడితే నారద మహర్షి చెప్తాడు, ప్రహ్లాద నీ కోసం వచ్చాడయ్యా ఆ నరసింహస్వామి, ఆయన రౌద్రం చూడు, కాస్త నువ్వు పోయి చెప్పరాదా శాంతించమని. చిన్న ప్రహ్లాదుడు, కల్మషం లేనటువంటి ప్రహ్లాదుడు దగ్గరికి పోయి అన్నా అంట, ఏ నరసింహస్వామి ఎందుకయ్యా నీకు అంత ఆగ్రహము, కలియుగంలో సంసారం దీనికంటే భయంకరమైంది, నీ భయానికి నేనేం భయపడను అన్నా అంట. అందుకేనేమో ఆ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామిగా కలియుగంలో అవతరించి వారు కూడా వివాహం చేసి వారు కూడా అప్పు తెచ్చుకొని మనలాగే తిప్పలు పడుతున్నారేమో అన్న చందంగా. కాబట్టి భక్తునికి ఈ జగత్తులో ఎవడు సాటిగాడు. ఆ భక్తునికి సేవ చేసే భాగ్యమే ఈ సత్యసాయి సేవా సమితి. కాబట్టి సత్యసాయి సేవా సమితి కాలక్షేపానికో పేరు ప్రతిష్టల కోసమో ఏర్పడిన సంస్థ కాదు. నీ నిజస్వరూపం నువ్వు తెలుసుకోవడం కోసం. నీ నిజస్వరూపం తెలుసుకోవాలి అంటే ఈ సంస్థలో నువ్వు సభ్యుడు కావాలి. ఈ సభ్యుడు అయితే లాభం లేదు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అడిగినాను, అయ్యా టైం 5 అయిందట, వేదిక మీదకి ఎప్పుడు వెళ్ళాలని కారులో ఎక్కి, సార్ ఇంకొక 5 నిమిషాల్లో వెళ్తామన్నారు. 5 నిమిషాలు అయినాక మళ్ళీ అడిగినాను. ఆ కారు ఆయన కోపం వచ్చింది, నువ్వు అడిగితే పోదాయా, నేను కారు వెళ్తే వస్తుంది, నువ్వు సభా వేదిక నువ్వు అడిగితే వస్తుందా అన్నాడు. సంస్థలో సభ్యులుగా చేరితే ఏమొస్తుంది? నీ యొక్క కర్తవ్య కర్మ, నీ గత జన్మల మల విక్షేప ఆవరణాన్ని తీసేసుకునే ప్రయత్నం నువ్వు చేయాలి కదా. భజన చేసినట్లయితే నీ మనసులో ఉండే దుర్మార్గం అంతా పోతుంది. సేవ చేసినట్లయితే అనేక జన్మల్లో ఉండేటువంటి పాపం అంతా కూడా ప్రక్షాళన కాబడుతుంది. నీవు సేవ చేయబడతావు. SEVE సేవ. సేవ అంటే ఎస్ స్క్వేరల్. ఉడత కూడా దైవ కార్యంలో పాల్గొనింది, దైవానుగ్రహాన్ని పొందింది. జటాయు కూడా అనుగ్రహాన్ని పొందింది. ఏనుగు కూడా దైవానుగ్రహాన్ని పొందింది. జంతువు, పక్షి, తిర్యక్కులు కూడా దైవానుగ్రహాన్ని పొందుతుంటే మానవ జన్మెత్తింది నువ్వెందుకు నాయనా? కానా పీనా సోనా మరణ ఇందుకేనా నువ్వు మానవ జన్మెత్తింది? కాదు, జంతువునాం నరజన్మ దుర్లభం. ఇటువంటి మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మ మీకు ఉపయోగపడాలి అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా పక్షి చేత కానీ, ఎద్దు చేత కానీ, కుక్క చేత కానీ, సునకాది జన్మలో ఎత్తిన మనం భగవన్ నామాన్ని పలకలేము. కాబట్టి ఈ జన్మ వచ్చింది అంటే 5 రుణాలు తీర్చుకోవాలి.
దైవ రుణం, ఋషి రుణం, తల్లి రుణం, సమాజ రుణం, భూత రుణం. ఈ 5 రుణాలు తినాలంటే ఈ సత్యసాయి సంస్థలో 9 నియమాలు భగవాన్ సత్యసాయి బాబా వారే ఏర్పాటు చేశారు. మొట్టమొదటి నియమం పూజ, జపము, ధ్యానము ప్రతినిత్యా చేయాలి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి భజన కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీ పిల్లల్ని బాల వికాస్ కార్యక్రమాలకు పంపించాలి. సంస్థ నిర్వహించే భజన, నగర సంకీర్తనలో పాల్గొనాలి. సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి. నేను పోను అంటే నువ్వు పోకపోతే కొత్తవాడికి స్వామి అవకాశం ఇస్తాడు. స్వామి అన్నారు, స్వామి మీకు నేను ట్రాన్స్లేట్ చేయకపోతే ఎవరు చేస్తారు అంటే స్వామి నవ్వుతూ అన్నారంట, నేను అనుకుంటే నీలాంటి వాడిని సృష్టించుకుంటాను రా. రామచంద్రుడికి నలుడు నీలుడు అని 2 కోతుల్ని సృష్టించుకున్నాడు. అవి 2 రోజు సముద్రం ఒడ్డున ఎవరైతే తపస్సు చేసుకుంటారో ఆ శివలింగాలన్నీ తీసిపోయి నీళ్ళలోకి వేసేయి. ఆ ఋషులు తపశ్శక్తినంతా ఉపయోగించి మీరు నీళ్ళలోకి ఏదన్నా వేయండి అది తేలుగా కానీ వారికి శాపం ఇచ్చారు. ఆ 2ని తీసుకొచ్చి వారధ గట్టేకి ఉపయోగించుకున్నాడు. భగవంతుని ప్లాన్ ఇలా ఉంటుందిరా, నువ్వు జారిపోతే నేను తలుచుకుంటే కోట్ల మంది ఈ సంస్థలోకి వస్తారు అన్నారు. కాబట్టి ఇది మనకు భగవానుడు ఇచ్చిన ఆపర్చునిటీ. కాబట్టి ఈ ఆపర్చునిటీని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలా? ప్రేమగా, సమన్వయంతో, పెద్దలను గౌరవిస్తూ, పిల్లల మీద ప్రేమ చూపుతూ, కరుణ చూపుతూ. సత్యసాయి సేవా సంస్థలకి బాల వికాస్ ప్రాణప్రదం కాబట్టి బాల వికాసులో దేహ వికాసం, మనో వికాసం, బుద్ధి వికాసం, హృదయ వికాసం, ఆత్మ వికాసం ఏర్పడుతుంది. మరి దేహ వికాసం ఆహారం తీసుకుంటే వస్తుంది. మనో వికాసానికి సైన్స్ చెప్తారు, బుద్ధి వికాసానికి మ్యాథ్స్ చెప్తారు, మరి హృదయ వికాసానికి నీతి కథలు చెప్తారు. మరి ఈ ఆత్మ వికాసం మిస్ అయింది. దీన్ని తెలియజేయడానికే భగవాన్ సత్యసాయి బాబా వారు ఈ గురువులను ఏర్పాటు చేసి ఈ సూచిక గురువు, ఈ వాచిక గురువు, ఈ పరమ గురువుల ద్వారా యావత్ సమాజాన్ని సంస్కరించడానికి స్వామివారు ఎంతో ప్రేమతో ఈ సంస్థలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. కౌసల్య శృతి శక్తి గర్భం అవుతున్న కదా, రాముడు దేముడై రమణిగా అంచే, సీతా మహాసాధ్వి చెలిగి పెంచుట వలన కదా కుశలవులు గల్లునైది, జిజియాలలామ చెలిగి పెంచుట వలన కదా వీర శివాజీ పేరుగాంచే, పుతలీబాయి రంజిల్లగా పెంచుట వలన కదా గాంధీ మహాత్ముడై ఖ్యాతిగాంచే, మన ఈశ్వరాంబ సాధ్వి ఎత్తి పెంచుట వలన కదా సత్యనారాయణ పేరుగాంచే, అహరహరము బ్రోచడి అమ్మ కంటే ఆదరంబకు వ్యక్తులు అవనగలరే, అమ్మయే ఆద్యాక్షరంబు ప్రథమాక్షరంబు ప్రాణకోటికి అమ్మయే ప్రాణసమము. కాబట్టి సతీ సావిత్రి, సీతా సాధ్వి, దమయంతి ఇలాంటి పుణ్యస్త్రీలు పుట్టినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్త్రీలకు కూడా భగవాన్ బాబావారు ఈ సత్యసాయి సేవా సంస్థలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి మీరు కూడా తరించండి, మీరు కూడా జన్మరాహిత్యాన్ని పొందండి అనే ఉద్దేశంతో వారికి ప్రతి నెల 19వ తారీఖు ప్రత్యేకించి వారికి కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కాబట్టి పసివారికేమో బాల వికాస్ ద్వారా కర్మభక్తి జ్ఞాన వైరాగ్యాలు అందిస్తారు, యువకులకి సేవ ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అందిస్తారు. మరి వయసు అయిపోయినటువంటి వారికి శ్రవణం 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 కలియుగంలో శ్రవణం చేస్తే చాలు. కానీ మనమేం శ్రవణం చేస్తున్నాం? పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ఓ చెవులా మీకెంత సిగ్గులేదే, శివ శివ అనరా జీవా నీ చింతలెల్ల బాపికొన్నమ్మన రాదా. శివ శివ అని మాత్రం అనడు. మరి ఈ చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఊళ్ళో వాళ్ళు శుద్ధులినేకి. అందుకే ఆయన భజ గోవిందం భజ మూఢమటే అన్నాడు శంకరాచార్యుల వారు. కానీ స్వామి హట్టునెవరు కదా, అందుకని చెవులు అన్నారు. ఓ చెవులా మీకెంత సిగ్గులేదే, పనిమాలి సినిమాలు పలుమార్లు కని కని తరివిలేదే, అవని సుఖంబులకై అల్లాడడి నీకి అవలికి మిగిలేది అది ఏది. కాబట్టి చేతులారంగా శివుని పూజ చేయనివాడు, నోరు నవ్వంగా హరికీర్తన చేయనటువంటి వాడు, దయా సత్యము అనే గుణములు లేనివాడు, తల్లి కడుపు చేట పుట్టుట, తల్లి అంత రక్తాన్ని దారబోసి మనకి జన్మనిచ్చింది అంటే ఈ 3 పనులు కనుక చేయకపోయినట్లయితే మన జన్మ వృధా. కాబట్టి మనతో ఈ దైవ రుణం, సమాజ రుణం, ఋషి రుణం, తల్లి రుణం, భూత రుణం తీర్చే నిమిత్తమై ఆ రుణం విమోచనం అయిపోతే మనకు జన్మ ఉండదు. కాబట్టి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో, ఎంతో దయతో ఈ సత్యసాయి సేవా సంస్థలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటువంటి అవకాశ ప్రాప్తి కలిగించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సర్వం వారి పాదార విందార్పణం చేస్తూ, ఇంత ఓపికతో 49వ వార్షికోత్సవం అంటే ఈనాడు మీ పొజిషన్ చూస్తే అరే నా అనుభవం అంత లేదురా నీ వయసు అన్న చందంగా ఉంది. కాబట్టి మీ అనుభవం అంత లేదు నా వయసు, అయినా నాకు ఇటువంటి అవకాశ ప్రాప్తి కలిగించిన మిత్రులు గోపి గారికి, మరి పెద్దలకు, మరి ఈ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గారికి, మీ అందరికీ మరొక్క తూరి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ